హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసికి సంబంధించి ఏఏఓ 350 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ అయిన ప్రాసెస్ ఈ రోజు స్టార్ట్ అవుతున్నది 16 ఆగస్ట్ 2025. ఫ్రెండ్స్, ఇంకా మనకి 8 సెప్టెంబర్ 2025 లాస్ట్ డేట్ అప్లై చేసుకుంది. ఇంక దీనికి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ మోడ్లో. 3 అక్టోబర్ 2025 సరికి ప్రిలిమ్స్, అలాగే 8 నవంబర్ 2025 సరికి మెయిన్స్. ప్లస్ ఇంకా మనకి వేకెన్సీ విషయానికి సంబంధించి యూఆర్లో 142 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 38, ఓబీసీలో 91, ఎస్టీలో 28, ఎస్సీలో 51. ఇలాగ అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మన మొదట అందరు క్యాండిడేట్స్ కూడా న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి 6 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా అయితే ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫోటో ఐడి ఏదైతే ఉందో మీరు ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి క్యారీ చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ నేమ్గా 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక పూర్తి నేమ్ ఇక్కడే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ లేదంటే కనుక ఇక్కడ మొదట ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ పర్ ఫోటో ఐడి ప్రకారం ఉన్నదా లేదా అనేది. అలాగే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. అలాగే సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ అన్ని డొమైన్స్ అయితే ఉంటాయి, హాట్మెయిల్, జీమెయిల్ ఏంటి, అలాగే ఏంటి ఏదైనా ఉంటే అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. ఇంకా సెక్యూరిటీ కూడా క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మనం చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడైతే మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట, మనం చోట నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి, అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేసుకోవాలి. ఇదైతే మనం వయా కనుక మొబైల్ చేస్తూ ఉంటే మీరు ఇక్కడ స్కాన్ క్యూఆర్ అని ఉంటుంది అనమాట, క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకొని యాప్ ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే ఇక్కడ క్యాప్చర్ ఫోటో అంటే ఎలో అంటే అక్కడ ఫోటో డైరెక్ట్గా క్యాప్చర్ అయితే అయిపోతుంది. ప్లస్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, బ్రౌజ్ అనాలి, ఫైల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సేమ్ ఫోటోగ్రాఫ్ ఒక 8 నుంచి 10 కాపీస్ మీ దగ్గర అయితే అట్టు పెట్టుకోవాలన్నమాట. తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం అడ్మిట్ కార్డుకి, ఆ తర్వాత మెయిన్స్కి సంబంధించిన వాటి కోసం. ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాప్చర్ ఫోటో అంటే మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే డైరెక్ట్గా ఎలా అంటే డైరెక్ట్గా ఫోటో అయితే తీసుకోండి. ఇక్కడ మనకి కొన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. ప్లస్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 3.5 x 4.5 సెంటీమీటర్స్ జనరల్ సైజ్ అనమాట. వాళ్ళ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మాట్లో 20 to 50 KB వరకు అలౌ అయితే చేస్తారు. అలాగే సిగ్నేచర్ కూడాను మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే సైన్ చేసి అంతవరకు స్కాన్ చేసుకొని అదైతే మనం సైజ్ వచ్చేసరికి జేపీజీ ఫార్మాట్ 10 to 20 KB వరకు అలౌ అయితే చేస్తారనమాట. అలాగే మన ఫోటో క్యాప్చర్కి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. మంచి లైటింగ్ ఉండే చోట ఫోటో అనేది నీట్గా మనకి కనపడేలాగా, బ్యాక్గ్రౌండ్ కొంచెం లైట్ కానీ కొంచెం బాగుండేటట్టుగా చూసుకొని ఫేస్ అయితే బాగా విజిబుల్ అయ్యేటట్టుగా మీరు అదైతే మనం క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అండ్ గ్లాసెస్ కానీ అలాంటివి అయితే మన క్యాప్ కానీ వేర్ చేయకూడదు అనమాట. అలాగా నీట్గా అయితే ఫోటోగ్రాఫ్ అయితే మనం క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇదైతే మనకి డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ మన పోస్ట్ అప్లైడ్ అగైనెస్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి, జర్నలిస్ట్ ఒకటి, స్పెషలిస్ట్ ఒకటి. జర్నలిస్ట్లో 350 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అట్లాగే ఇంకోటి వచ్చేసరికి స్పెషలిస్ట్ అనమాట, ఇది సెపరేట్ నోటిఫికేషన్. అది చూసుకున్నట్లయితే కనుక మీరు దీంట్లో అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, అలాగే ఏఈ ఎలక్ట్రికల్ ఉంది, అలాగే ఏఏఓలో సిఎస్ యాక్చురియల్, ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్, లీగల్, ఇవన్నీ కూడా స్పెషలిస్ట్ వేకెన్సీస్ అనమాట. వీటి బిఈ బీటెక్ వీటికి క్వాలిఫికేషన్, వీటికి వచ్చేసరికి ఆ యొక్క రెస్పెక్టివ్ డిసిప్లిన్లో మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయితే అవసరమైతే అవుతుంది. ఇంకా జర్నలిస్ట్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి జర్నలిస్ట్ ఉంది, దానికి వచ్చేసరికి మనకి ఎనీ డిగ్రీ అనమాట, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏదో ఒక పోస్ట్కి మాత్రమే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. అగైనెస్ట్ దీస్ 2 అడ్వర్టైజ్మెంట్స్ మనం ఒక్కటి మాత్రమే చూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది, నోట్ అని చెప్పేసి. ప్లస్ మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు అంటే 16 ఆగస్ట్ 2025 మనకి వచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ అగైనెస్ట్ ఏఏఓ జర్నలిస్ట్ కానీ, స్పెషలిస్టులు కానీ, అసిస్టెంట్ ఇంజనీర్ కానీ ఏదో ఒక పోస్ట్ మాత్రమే మీరు అప్లై అయితే చేయాలి. క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ ఓన్లీ
అప్లై ఫర్ 1 పోస్ట్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ మల్టిపుల్ అప్లికేషన్స్ పెడితే కనుక ఫీజు అనేది ఫర్ఫీట్ అయితే చేస్తారు, వెనకైతే ఇవ్వరు అనమాట. అలాగే మీరు మల్టిపుల్ ఎగ్జామ్స్కి మీరు కనుక అపేర్ అయ్యి తర్వాత కనుక అయితే మీ మొత్తం క్యాండిడేచర్ని క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలంటే ఇక్కడ ఏదో ఒక పోస్ట్ మాత్రమే మీరు చూజ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మీరు జర్నలిస్ట్కి అప్లై చేయాలనుకుంటే పై ఆప్షన్ తీసుకోవాలి. లేదు మీకు కనుక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉండి స్పెషలిస్ట్ అయితే కనుక కింద ఆప్షన్ తీసుకుంటే మీకు వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తాయి. అసిస్టెంట్ ఇంజనీర్లో, సివిల్, ఎలక్ట్రికల్లో, ఇంకా వీటిలో అనమాట. ఇవి దాని ప్రకారం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ జర్నలిస్ట్ అయితే కనుక ఈ 2 నోటిఫికేషన్స్కి ఒకటే అప్లికేషన్ ఫామ్ అనమాట, ఒకటే ఇది సరిపోతుంది. సో ఏదో ఒకదానికి అప్లై చేయాలి కాబట్టి సో ఇక్కడ ఇది ఒక్కటే పోస్ట్ వస్తుంది. జర్నలిస్ట్ అనగా మనం సెలెక్ట్ చేసుకుని అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్ అది మాత్రమే వస్తే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ కేటగిరీ ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యువరా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ఐ, ఎస్సీనా, ఎస్టీనా. సపోజ్ మీరు ఓబీసీ కనుక సెలెక్ట్ చేసుకుంటే క్రీమీ లేయర్ వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ ఉండదు, నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడాను దానికి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 2024-25కి సంబంధించి 25 ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నటువంటి, అంటే ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ అనమాట, 1/4/2025 తర్వాత తీసుకున్నటువంటి కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. ప్లస్ మీరు కనుక ఇక్కడ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సబ్ కేటగిరీ అనేది అడుగుతుంది అనమాట. సపోజ్ ఓబీసీలో మీరేంటి అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. జనరల్ పెడితే కనుక అవసరం అయితే ఉండదు. అలాగే ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కనుక అప్లై చేస్తాను ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలి. ఇంకా కిందకు వచ్చేసి ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి ఎస్ పెట్టాలి, మిగతా వాళ్ళు అయితే నో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ హిందూ అన్నీ వస్తాయి, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ హిందూ పెడితే కనుక నో పెట్టాలి, అదర్ దాన్ హిందూ అయితే ఎస్ పెట్టుకుంటే వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ కింద ఇదైతే వస్తుంది అనమాట. ఇంకా కూడా ఎక్సర్వీస్ మ్యాన్ కనుక ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా మీరు కనుక ఎల్ఐసిలో కన్ఫర్మ్డ్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలి. ఇంకా కూడా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలన్నమాట. ఎల్ఐసిలో మీరు వర్క్ చేస్తూ ఉంటే నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఆధార్ కోసం మీ యొక్క కన్సెంట్ అయితే అడుగుతున్నారు, ఇదైతే ఎస్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ నెంబరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కింద మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటుంది. అండ్ సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్లో రాయాలనుకుంటే ఇక్కడ గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ విజయనగరం, విశాఖపట్నం అంతవరకు ఉన్నాయి, తర్వాత అయితే చేసుకో. సపోజ్ మీరు కనుక తెలంగాణ కనుక ఇస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఇంతవరకు వచ్చాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే థర్డ్ ప్రిఫరెన్స్ కింద కూడా మనం ఏదో ఒకటి డిఫరెంట్గా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఉన్న వాటిల్లో, ఈ విధంగా అన్నమాట. అట్లాగే ఇక్కడ మనకి మెయిన్స్కి సంబంధించి కూడాను ఆప్షన్స్ అయితే 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ కనుక ఇస్తే గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం మాత్రమే వచ్చాయి. అట్లాగే కనుక మనం కనుక తెలంగాణ ఇస్తే హైదరాబాద్ ఒక్కటే వచ్చింది. సో దాని ప్రకారం మీరు లైక్ 3 ఆప్షన్స్ అనమాట, డిఫరెంట్గా అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకుంటే సరిపోతుంది. అక్కడైతే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మొదటి ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తే అక్కడ మ్యాక్సిమం మీకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి 1 ఆగస్ట్ 2025 ఇస్తే మనకి కట్ ఆఫ్ డేటా ఫర్ ఏజ్ క్యాలిక్యులేషను. మనకి జర్నలిస్ట్ వేకెన్సీస్ ఇప్పుడు చెప్పినట్టుగా 350 వేకెన్సీస్కి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి 1 ఆగస్ట్ 2025కి మీకు కనుక 21 నుంచి 30 అంటే 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. 2 ఆగస్ట్ 1995 అలాగే 1 ఆగస్టు 2004 అంటే 1995 2004 మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. దానికి అదనంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 33 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 40 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది వాళ్ళకు కూడాను. ప్లస్ ఇంకా రెండో మనకి నోటిఫికేషన్ అయితే ఉంది కదా మనకి స్పెషలిస్ట్ వేకెన్సీస్కి సంబంధించి, దానికైతే డిఫరెంట్
ఏజ్ క్రైటీరియా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పోస్ట్కి ఇక్కడ ఏఈ తీసుకుంటే కనుక 21 to 30 years సేమ్ అనమాట, అది అలాగే ఉన్నది. కట్ ఆఫ్ వచ్చేసరికి 1 August సరిపోతుంది. ఇంకా కూడాను ఏఏఓ చార్టెడ్ అకౌంటెంట్కి 21 to 32, ఏఏఓ కంపెనీ సెక్రటరీకి 21 to 30, అలాగే ఏఏఓ యాక్చురియల్కి 30 years అనమాట. అట్లాగే ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ కూడాను 21 to 30 years, లీగల్కు 32 years వరకు అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి. దాని ప్రకారం మీ ఇక్కడ ఏజ్ అయితే చెక్ చేసుకోవచ్చు 1 August 2025కి. అలాగే జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్ కమలలు అయ్యి ఉంటే ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, వాళ్ళు పెట్టుకోవాలి. పెడితే వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ కూడా ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా, విడోరా డైవర్సడా, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ యాజ్ పర్ రికార్డ్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబరు ఏవైతే ఉన్నాయో, స్ట్రీట్ కంప్లీట్ అనమాట, తాలూకా ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్, అలాగే స్టేట్ మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేసి సరిపోతుంది, కిందకైతే వచ్చేస్తుంది. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం అనమాట, మీరు 2 addresses అయితే వస్తాయి మనకి, కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దాని మీద మీకు ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది జనరేట్ అయితే అవుతుంది అనమాట. బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. బ్యాంక్ హోల్డర్ నేమ్ మీ యొక్క పాస్బుక్ దగ్గర పెట్టుకొని దాని మీద ఉన్న నేము, అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. బ్రాంచ్ అనమాట, ఏ బ్రాంచ్, టైప్ ఆఫ్ అకౌంట్, అది సేవింగ్స్ అకౌంట్ లేకపోతే కరెంట్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఫీజు అనేది చూపిస్తుంది అనమాట. లాస్ట్ స్టెప్లో ఫీజు అనేది మీరు పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఫీజుకి సంబంధించి జర్నలిస్ట్ వేకెన్సీస్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఒక ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ అంటే 85 rupees ప్లస్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. మిగతా వాళ్ళకి 700 ప్లస్ జిఎస్టీ అనమాట, అదైతే పే అయితే చేసుకోవాలి. లాస్ట్ స్టెప్లో మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో అంటే మనకి స్పెషలిస్ట్ వేకెన్సీస్కి సంబంధించి కూడా సేమ్ ఇదైతే ఇచ్చారు ఫీజు, ఎటువంటి డిఫరెన్స్ అయితే ఏం లేదు. 85 ప్లస్ జిఎస్టీ, అలాగే 700 ప్లస్ జిఎస్టీ అనమాట. దాని ప్రకారం మనకి ఇక్కడ అప్లికబుల్ అయితే అవుతుంది. అదైతే ఫీజు అయితే మనం పే లాస్ట్లో చేసుకోవచ్చు. వ్యాలిడేట్ చేసుకోవాలి. ఏవైతే మనం ఎంటర్ చేయలేదు అవన్నీ రెడ్ మార్క్ చూపిస్తుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఈక్యూ ట్యాబ్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 August 2025 అనమాట. మనం చూసుకుంటే కనుక జర్నలిస్ట్ వేకెన్సీస్కి అంటే ఏఏఓ జర్నలిస్ట్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని క్లియర్గా అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు అనమాట మీరు. అట్లాగే మీరు కనుక ఈ యొక్క ఏఈ సివిల్ కానీ ఎలక్ట్రికల్కి కానీ అప్లై చేయాలనుకుంటే బీఈ బీటెక్ ఏఐసిటీ రికగ్నైజ్డ్ ఏదైనా పర్వాలేదు. బీఈ బీటెక్ కనుక మీరు చేసి ఉంటే ఆ యొక్క సివిల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ అప్లై చేసుకోవచ్చు. ఇంకా సిఏ వాళ్ళు ఉన్నారు, ఇంకా కూడా సిఎస్కి సంబంధించిన వాళ్ళు, యాక్చురియల్ అంటే దానికి సంబంధించినటువంటి డిగ్రీతో పాటు ఆ యొక్క 6 papers కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలన్నమాట. ఆ యొక్క స్పెషలైజేషన్లో ఆ యొక్క స్పెషలైజేషన్ డిసిప్లైన్లో అనమాట. ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ కూడాను ఈ యొక్క డిగ్రీతో పాటు ఎనీ డిగ్రీతో పాటు ఇక్కడ ఇన్సూరెన్స్ ఫెలోషిప్ అని ఉంటుంది, దాంతోపాటు 5 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. ఇంకా లీగల్కి సంబంధించి కూడాను డిగ్రీ లాగా అయితే ఉండాలి. అలాగనమాట చూసుకోవచ్చు. మీరు దేనికైనా ఏదో ఒక పోస్ట్కి అప్లై చేయాలి కాబట్టి మీరు చూసుకొని దాని ప్రకారం అయితే ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ అనేది రౌండ్ ఆఫ్ అయితే చెయ్యకూడదు అనమాట. సో ఇక్కడ ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ నోట్ అయితే మెన్షన్ చేయాలి. ఈ సిజిపిఏ సిస్టమ్లో ఏదైనా ఉంటే దాని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవాలన్నమాట. గ్రేడ్ ఇంటూ టోటల్ స్కేల్ వేసుకుంటే మీకు పర్సంటేజ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే మొత్తం అగ్రిగేట్ పర్సంటేజ్ అయితే వేసుకోవాలన్నమాట. కొన్ని సెలెక్టెడ్ కాకుండా టోటల్గా అగ్రిగేట్ ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సపోజ్ ఇక్కడ 10th class మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇయర్ అండ్ మంత్ అండ్ పాసింగ్ ఆఫ్ యొక్క 10th class అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది మెన్షన్ అయితే. పర్సంటేజ్ ఎంత వచ్చినా ఎగ్జాక్ట్ అయితే వేయాలి, రౌండ్ అప్ చేయకూడదు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఆర్ట్స్ అంటే బీఏ వాళ్ళు అనమాట. బీఎస్సీ వాళ్ళు సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, బీకామ్ వాళ్ళు థర్డ్ ఆప్షన్, అగ్రికల్చర్లో డిగ్రీ అయితే ఇది తీసుకోవాలి, మేనేజ్మెంట్ అయితే ఇది తీసుకోవాలి, ఇంకా ఇంజనీరింగ్ కానీ అదర్ ఏదైనా ఉంటే అదర్స్ తీసుకొని మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదు కనుక మీరు ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే అవి కూడా వస్తాయి, ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అయితే డైరెక్ట్గా ఇలాగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా పాసింగ్ సర్టిఫికేట్ ప్రకారం మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేది గ్రాడ్యుయేషన్ మెన్షన్ అయితే చేసుకోవాలి.
ప్లస్ పర్సంటేజ్ ఎగ్జాక్ట్గా అయితే మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది మెన్షన్ చేయాలి. ఇంకా పీజీ కూడా ఉంటే కనుక ఏ పీజీ అనేది ఇక్కడ ఎంకామా ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇదే విధంగా ఇవన్నీ ఫిల్అప్ అయితే చేసుకోవాలి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే అవసరమైతే లేదనమాట. నేమ్ ఆఫ్ హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, పిహెచ్డి, ఎంఫిల్. ప్లస్ మీరు డిగ్రీ మీద అప్లై చేస్తూ ఉంటే మీకు ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఇది పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి కంప్లీట్ అయిపోయి ఉంటే 1 ఆగస్టు 2025కి పీజీ కూడా ఇక్కడ సెలెక్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ కింద పీజీ తీసుకోవచ్చు. ఇంకా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎంబీఏ లాంటి ఏదైనా ఉన్నా కూడా ఇది ఇక్కడ థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు. పిహెచ్డి కానీ ఎంఫిల్ కానీ మీరు ఏదైనా చేసి ఉంటే దానికి కూడా అవకాశం అయితే ఉంది, మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఎక్స్పీరియన్స్డ్ పోస్ట్లు ఏదైనా మీరు కనుక ఇక్కడ అప్లై చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటిది 1 ఆగస్టు 2025కి అంటే పోస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఎగ్జామ్ మీ యొక్క ఆ యొక్క డిగ్రీని ఏదైనా పీజీ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మాత్రమే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అని అంటారనమాట. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఏ కంపెనీ ఏ డిజిగ్నేషన్ ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారో డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాలి. యాడ్ మోర్ రోస్ అంటే మీకు మోర్ దాన్ 1 కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేసుకోవడానికి రోస్ అంటే ఎక్స్ట్రా వస్తాయి అనమాట. ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ వర్క్ చేస్తాను ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలన్నమాట. మీరు వాళ్ళు ఈ కాలం అనేది టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మీరు ఇక్కడ లాంగ్వేజెస్ ఒక లాంగ్వేజ్ మనం కంపల్సరీగా రీడ్ రైట్ స్పీక్ అనేది పెట్టుకోవాలి. ఇంకా మనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి రీడ్ రైట్ స్పీక్ పెట్టుకోవచ్చు. హిందీ కూడా వస్తే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. వ్యాలిడేట్ అనాలి, వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. నెక్స్ట్కి అయితే మనం వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిస్ప్లే కనపడుతుంది అనమాట ప్రివ్యూ అనేది. ఇక్కడ అన్నీ కనుక కరెక్ట్గా ఉంటే అగ్రీ అని చెప్పి కంప్లీట్ చేసుకోవాలి, లేకపోతే బ్యాక్కి వెళ్ళి మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. సో ఇక్కడైతే మనం బ్యాక్కి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ అంటే మనకి ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్ అని వస్తుంది. సో మనం ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఆర్ షూర్ అంటున్నారు, ఓకే అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ అనమాట. 10th సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఇది అడుగుతున్నారు కాబట్టి పీడిఎఫ్ అనమాట. ఈ రెండు కూడాను లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, జేపీజీ ఫార్మేట్. 10th సర్టిఫికేట్ అనేది మనకి పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే మీకు కనుక డీజీ లాకర్ కనుక ఉంటే అక్కడ మనకి డీటెయిల్స్ అంటే మనకి అక్కడ డాక్యుమెంట్స్ ఉంటాయి, డీటెయిల్స్ కూడా ఉంటాయి. దాన్ని ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకోవాలనుకుంటే ఎస్ అయితే పెట్టుకోవచ్చు. మీకు కనుక అకౌంట్ లేకపోతే ఫ్రీగా డీజీ లాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో డాక్యుమెంట్స్ కనుక అప్లోడ్ చేసుకుంటే డిజిటల్ డాక్యుమెంట్స్ అనేది అక్కడ ఉంటాయి కాబట్టి 10th మిగతా గ్రాడ్యుయేషన్ అవన్నీ కూడా మీకు కన్సెంట్ ఎస్ అంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళని యాక్సెస్ అయితే చేసుకుంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మీరు కనుక డిజీ లాకర్తో ప్రొసీడ్ అవ్వాలనుకుంటే ఎస్ పెడితే కనుక ఓకే అనాలి. ఓకే అంటే కనుక అది లాగిన్ అయితే అవ్వాలన్నమాట. అది మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అడుగుతుంది. అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ మనకి 6 డిజిట్ పిన్ ఉంటుంది, పిన్ ఎంటర్ చేసి ఎలో అనాలి. ఎలో అంటే కనుక ఈ ఎల్ఐసికి సంబంధించి మీ పని అయిపోతుంది, వాళ్ళు దానిని యాక్సెస్ అయితే చేసుకుంటారు అనమాట. లేకపోతే క్రియేట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు డిజీ లాకర్. దాని గురించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సపరేట్ వీడియో కావాలంటే చేస్తాము. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం కావాలంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. అది ఇంకా ఇక్కడ గైడ్ లైన్స్ ఫర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కోసం ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో అయితే మీరు ఇంప్రెషన్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకుని జేపీజీ ఫార్మేట్ 20 to 50 KB వరకు అలవ్ అయితే చేస్తుంది. అలాగే మీ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా ఒక వైట్ పేపర్ మీద చేత్తో రాసుకోవాలన్నమాట బ్లాక్ ఇంక్తో లేదంటే బ్లూ కూడా అడుగుతాను పర్వాలేదు అనమాట. అప్లికెంట్ హ్యాస్ టు రైట్ డిక్లరేషన్ ఇన్ ఇంగ్లీష్ క్లియర్లీ ఆన్ యువర్ వైట్ పేపర్ విత్ ఏ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ క్లియర్గా కనపడేలాగా 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకో. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పైన ఉందన్నమాట. ఇలాగ ఇక్కడ ఇచ్చారు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్డ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వన్ రిక్వైర్డ్ అని చెప్పేసి సైన్ చేసి మిగతా ఇదంతా కూడాను స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అది కూడా మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకుంటే సరిపోతుంది.
ఫ్రెండ్స్ ఇదైతే లాస్ట్ స్టెప్ అనమాట. ఫీజు మామూలుగా మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 85 ప్లస్ జిఎస్టీ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా జనరల్ క్యాండిడేట్స్కి 700 ప్లస్ జిఎస్టీ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇక లాస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ మనకి క్యాప్చర్ అయితే ఎంటర్ అయితే చేసుకున్న తర్వాత సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, క్యూఆర్, యూపీ ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మీకు SMS అయితే వచ్చి ఉంటుంది మొబైల్లో. ఎంటర్ అయితే చేసుకుని క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని చెప్పేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికైతే మనకి 23 సెప్టెంబర్ 2025 దాకా టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపల మీరు లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.